For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. Max TV భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురూజీ. అఖండ ఐశ్వర్యమస్తమా. నమస్కారం. ఏపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది గురుగారు? అంటే చాలా మంది చెప్పే ఉంటారు మీకు అంటే ఒక్కొక్కరు కాంట్రవర్సీగా చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, లేదంటే మీరు ఉత్సాహం కోసం కిరణ్ శర్మ కూడా ఏం చెప్తాడు విందామన్నట్టు భావనతో ఉండొచ్చు. నేను డిసెంబర్లోనే నేను ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పబడిందమ్మా. దాని గురించి ఏమీ మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. రెండోది, చాలా మంది ఇక్కడ వెంటనే కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు. మీకు టీడీపీ ఎంత ఇచ్చాడు, వైఎస్ఆర్సీపీ ఎంత ఇచ్చింది, జనసేన కమ్ముడిపోయినావా, ఇలాంటివన్నీ వింటూనే ఉంటాం మేము. ఇలాంటి కాంట్రవర్సీ సమస్యలు మేము ఎప్పుడు చూసాం, చూసి తల పండిపోయిందంటే తల జుట్టు రాలంతే, నాకు ఇంకోటి ఏం లేదు. సరే, ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్ని మనం 13వ తారీఖుని చూడాలి. అంటే 13వ తారీఖు మే నెలలోనే జరిగినటువంటి యుద్ధ సమరం, అంటే రాజకీయ యుద్ధ సమరంలోనే ఆ రోజు ఫలితాలను చూడాలి మనం. అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్లానెట్ పొజిషన్తో మనం చూడాలి. రెండవది, జగన్ గారి జన్మజాతకాన్ని, జగన్ గారి నామజాతకాన్ని, చంద్రబాబు నాయుడు గారి జన్మజాతకం, చంద్రబాబు నాయుడు గారి నామజాతకం, పవన్ కళ్యాణ్ గారి పేరు పైన ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి జన్మజాతకం ఎలా ఉంది. ఇలా చూసినప్పుడు వారి జాతక సంబంధించిన విషయాలు మీకు అక్కర్లేకపోయినా ఎవరు గెలవబోతున్నారనే విషయంలో దాదాపుగా నేను ఒకటి చెప్పాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహాకూటమి ఎన్నికల్లో విజయ దుందుబి మోగించేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పబడింది. నేను ఇక్కడ సంఖ్య మాత్రమే కావాలి మనకి, అసలు ఎంత సంఖ్య అనేదే మేము దాన్ని చూస్తున్నాం. నేను యాక్చువల్గా 13/5/2024 రోజున ఎన్నికల సమయంలో సోమవారం రోజున నేను ఆ రోజు చార్ట్ వేస్తున్నప్పుడు ఆ చార్ట్లో జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారిని, వీరి నలుగురిని ప్లస్ షర్మిల గారిని కూడా తీసుకున్నాం. ఈ 5 జాతకాన్నితో పాటుగా పోల్చుకొని మేము ఈ పరిశీలన చేసినప్పుడు తప్పకుండా ఇక్కడ ఎవరికి ఎంత వస్తుంది అప్పుడు నేను చూసినప్పుడు, ఎప్పుడైతే నేను 13వ తేదీ చూసినప్పుడు ఆ రోజున నేను ఖచ్చితంగా 93 సీట్ల నుంచి 108 సీట్ల వరకు టీడీపీ ఒక్కటి మాత్రమే గెలుచుకుంటుంది. అంటే టీడీపీ పార్టీ మాత్రమే 93 నుంచి 108 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అప్పుడే స్పష్టంగా చెప్పాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అని తీసుకుంటే 22 సీట్లలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? 18 సీట్ల వరకు అతను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 18 సీట్లకి అన్డౌటెడ్లీ ఇదే స్టేజ్లో మళ్ళీ కూర్చుంటాను. 5వ తేదీకి డిబేట్ పెడతాం, 4వ తేదీ సాయంత్రం ఇక్కడ డిబేట్ పెడదాం. మరి లైవ్ డిబేట్, నాట్ రికార్డెడ్, లైవ్ డిబేట్ పెడదాం. అక్కడ కూర్చొని మళ్ళీ మీరు అక్కడ తిరగాల్సిన సమాధానం వచ్చినంటే, నెగిటివ్ ఫలితాలు వచ్చినా పాజిటివ్ వచ్చినా ఈ స్టేజ్లో కూర్చొని మీకు నేను చెప్పగలిగేటువంటి సామర్థ్యం నాకుంది. నేనేమి తప్పించుకొని అప్పుడు అలా చూశాను, ఇలా చూశాను చెప్పాను. ఒకవేళ నా మాట నెగిటివ్గా వస్తే నేను మ్యాక్స్ టీవీ పూర్తి స్థాయిలో లైవ్లో నేను చూసే జాతకాలు తప్పున్నాయి, నన్ను క్షమించండి అని అడిగేటువంటి ధైర్యం నాకుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేనేదో వంకరటింక చేసి తప్పించుకునేటువంటి వ్యక్తిని కాదు, అందరిలాగా ఆ స్వామిని ఈ స్వామిని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గెలవగలిగింది 93 నుంచి 108 సీట్లు టీడీపీకి, 18 సీట్లు తప్పకుండా జనసేన పార్టీకి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఇందులో సందేహం లేదు. అయితే ఇక్కడ 2-3 సీట్లలో అంటే అటు ఇటు కావచ్చు. ఇప్పుడు 18 సీట్లు జనసేన కన్నా 13 రావచ్చు, లేదా 21 రావచ్చు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తప్ప గెలుపు అనేది మాత్రం కూటమికే ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ 2 నుంచి 6 సీట్ల వరకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. 2 నుంచి 6 సీట్ల వరకు బీజేపీ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. 18 సీట్లు జనసేనకి వచ్చే అవకాశం ఉంది. 93 నుంచి 108 వరకు మీకు తప్పకుండా టీడీపీ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇవన్నీ లెక్కలు వేసుకున్నప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అక్కడ జగన్కి ఎన్ని వస్తాయి, ఇక్కడ ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అంటే జగన్కి ఎన్ని వచ్చే అవకాశం, జగన్ గారికి ఎన్ని వచ్చే అవకాశం అని అడిగితే నాకు తెలిసిన వరకు 36 నుంచి 42 సీట్ల వరకే పరిమితం అవుతారు, ఇందులో సందేహం లేదు. ఇక్కడ నాకు టీడీపీ చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్, సింగిల్ ప్రోన్ వాడుతాను. అందుకే నేను వీళ్ళు వచ్చి నాకు డబ్బులు ఇచ్చింది ఏం లేదండి, వాళ్ళు నన్ను డబ్బులు ఇచ్చి నువ్వు మ్యాక్స్ టీవీలో ఇలా చెప్పు అని చెప్పినటువంటి విషయం కాదు. నాకు ఇక్కడ టీవీ వాళ్ళు డబ్బులు ఇచ్చే లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు లేదు, నా పురోహితులు నాకు బ్రహ్మాండంగా నడుస్తుంది. కాబట్టి మీరు సంశయపడకండి. కాబట్టి కాంగ్రెస్ వరకు మాత్రం షర్మిల 1 సీట్లో గెలిచే అవకాశం మాత్రం కనబడుతోంది. ఒకటే 1 సీట్ వచ్చే అవకాశం, మిగిలిన మాత్రమే వీళ్ళు మిగిలిన మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది. కనుక జగన్ రెడ్డి గారి పార్టీ పతనానికి కారణం ఏంటంటే 2వ స్థానం, జన్మలగ్నంలో తనకి జన్మలగ్నం నుంచి 2వ స్థానం ప్రారంభం, అతనికి మీది లగ్నంలో 2వ స్థానానికి పూర్తి స్థాయిలో కుటుంబ స్థితి మారిపోయింది. దాని కారణంగా స్త్రీ మూలకమైనటువంటి కుటుంబ సభ్యుల స్త్రీ మూలకమైనటువంటి ఆధారము, వారి యొక్క అనుగ్రహం అనేది అక్కడ లేకుండా పోయింది. అంటే జాతకంలో చూడాలి 3వ స్థానాన్ని, వ్యక్తిగతంగా తల్లి చెల్లి ఇద్దరు కూడా దూరం అయిపోయి పతనావస్థ చేరుకున్నాడు. తను నీ కుటుంబాన్ని చూసుకోలేనప్పుడు పక్క కుటుంబాన్ని ఏం చూడగలుగుతున్నటువంటి ప్రశ్న కామన్ పీపుల్ కూడా వచ్చింది. మరి ఇక్కడ అందరు ఓటర్లు ఏట్లేరా అంటే అమ్మ పథకం తీసుకున్న వాళ్ళు, అమ్మ ఒడి పథకం తీసుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు మీకు ఓటు వేయొచ్చు కాక, ఎందుకు రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్నటువంటి ఒక మోనోగ్రామ్ ఉంది మీకు.
రాజశేఖర రెడ్డి గారు సింహం లాంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి ఆ యొక్క పేరుంది కాబట్టి దానికోసం మీకు 40% ఓట్లు గెలుచుకోగలిగే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని వర్గీయులకి అంటే కొంతమంది మతాల వారికి మీరు చేసినటువంటి ఉపాయాలు, మీరు చేసినటువంటి సహాయ సహకారాలు, కొంతమంది మతాల వారికి ఐ రిపీట్ ఆన్సర్, కొన్ని మతాలకి చేసినటువంటి మీ సహాయ సహకారాలు వారి నుంచి మీరు ఓటు లబ్ధి పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండదు తప్ప మిగతా నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ విషయం ఖచ్చితంగా ఉంచుకోండి. మళ్ళీ వచ్చే ఎలక్షన్ల తర్వాత విషయం అది బ్రహ్మదేవుడు తెలుసు కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కూటమిదే విజయం అనేది చాలా బ్రహ్మాండంగా చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి జాతకం కానీ చంద్రబాబు జాతకం కానీ ఎవరి జాతకాలను చూసినా ఎంతమందికి మీకు విశ్లేషణ చేసినా ప్రీ పోల్స్ అని ఎగ్జిట్ పోల్స్ అని చెప్పినా తప్పకుండా మీరు ఎన్ని చేసినా సరే కుప్పిగెంత చేసినా సరే కూటమి గెలుపు అనేది ఆపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం 110,000% గ్యారంటీ, 110,000% గ్యారంటీ. ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. అక్కడ నేను ఇక్కడ చాలా మంది అడుగుతున్నాను మమ్మల్ని, మరి పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు, డిప్యూటీ సీఎం ఇస్తారా? డిప్యూటీ సీఎం అనేది యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. అతని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. బట్ ఇంకొక ముఖ్యమైనటువంటి పదవి అతనికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం వారి కనుసన్నలతో మంచి పదవిని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో ఎవరెవరైతే అరాచక శక్తులు ఇప్పుడు ఇబ్బంది పడి పెట్టైపోతున్నారో వారందరినీ ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా షర్మిల వారి పార్టీ కావచ్చు, ఏదైనా సరే వారి సొంత దగ్గరే సొంత ఊళ్ళోనే మట్టి కనిపించేటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారికి అటువంటి కంట్రోల్ ఉంటుంది. కానీ మరి మీకు అర్థమైపోతుంది ఏ మంత్రి పదవి వస్తుందో ఆ మంత్రి పదవులు అతను ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాటి ఆటను కట్టించి రాష్ట్రాన్ని సుభిక్షమైనటువంటి పరిపాలనతో మంచి పరిశ్రమను నెలకొల్పి ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే అవకాశం కూటమికి ఉంటుంది. అటువంటి ఆశావాహ దృక్పథంతోనే జనాలు ఓట్లు వేశారు. 88.63% ఓటింగ్ అయిందంటేనే తప్పకుండా అది మిత్రపక్షాలకి అధికార పక్షానికి వ్యతిరేకమైన విషయం ఎంత తెలిసిన విషయమే. జాతకంలో కూడా అలాగే ఉంది, సందేహం లేదు. వీళ్ళు వచ్చేసి ఈ లెక్క ప్రకారంగా నాకు దేవుడు కనపడుతున్నాడు, దేవుడు నాకు చెప్పాడు, శాసించాడు, నేను గవ్వలేశాను, నాకు అది వచ్చేసింది, జగన్ గెలుస్తానని తెలిసింది అనే మాత్రం అంతా కేవలం భూటకమే. ఇక్కడ మేము చూస్తున్నది జన్మ జాతకాన్ని పరిశీలించి అందరి జాతకాల ప్రకారమే చెప్పబడింది కాబట్టి ఇది ఖచ్చితంగా కూటమి మాత్రం విజయం సాధిస్తుంది. మీరు పూర్తిగా నిశ్చితంగా ఉండవచ్చును. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురూజీ.